అక్కడ నా మీద అటాక్ చేయకపోతే సిఐ గారు డైరెక్ట్ చెప్పారు. ఎక్కువ చేస్తే ఇక్కడే కాల్చి పారేస్తా అన్నాడు. అక్కడ ఒక చోటే కాదు, మళ్ళీ ఎస్పీ ఆఫీసులో కూడా వచ్చారు. అక్కడ కొట్టారండి వాడిని. సిఐ గారు, మంగళగిరి సిఐ గారు కుక్కను కొట్టినట్టు కొట్టారు. నాకేందంటే త్రిపుల్ ఆర్ గారిని 4 కోస్తా అన్న జడాకి శిక్ష పడలేదు అనే బాధ కూడా ఉంది సార్ నాకు. సార్ నేను ఒకటే చెప్తున్నా, నా జీవితం నాశనం అయింది అనే బాధ కన్నా మాకు రాజధాని వచ్చింది అన్న సంతోషమే హ్యాపీగా ఉంది నాకు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన కెమెరా ముందుకు వచ్చారు. అంటే ముఖ్యంగా నేను గతంలో ఇంటర్వ్యూలు చేశాను, అయితే గ్యాప్ వచ్చింది, మరలా ఆయన మనకు అందుబాటులోకి వచ్చారు. మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కామన్ మ్యాన్ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులు అయింది. అంటే పార్టీ మీ మీద మరి వేటేసింది. మీరు అపాలజీ చెప్పినప్పటికి కూడా మీ మీద మరి సస్పెన్షన్ వేటేసింది. ఎత్తేసారు ఇప్పుడు అది? లేదు సార్, ఇది లోక్ అదాలత్లో ఆ కేసు ఉంది, పెండింగ్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. కేసు కాదు, ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసిందా? సస్పెండ్ చేయటాలు, ఇప్పుడు 10th మార్కు లిస్టులో క్లాసుల్లో తప్పటాలు, పాస్ అవటాలు, నాకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటే సార్. ఏది ఏమైనా ఇప్పుడు సస్పెండ్ అయినా కానీ, ఇప్పుడు నేను ఒక టీడీపీ కార్యకర్తగా, కరుడు కట్టిన కార్యకర్త, నాకు ఇంకేం లేదు సార్. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. అంటే పార్టీ సర్వస్వం మీకు. సార్ నేను ఒకటే చెప్తున్నా, నా జీవితం నాశనం అయింది అనే బాధ కన్నా మాకు రాజధాని వచ్చింది అన్న సంతోషమే హ్యాపీగా ఉంది నాకు. నిజం, నా ఒక్కడి జీవితం కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు, అసలు ఆడపిల్లల్ని నేనేదో ఒక మాట అంటే కిరణ్ ఇట్లా మాట్లాడారు అన్నారు. కానీ తర్వాత కూడా మీరు అపాలజీ చెప్పినట్టున్నారుగా సార్. చెప్పాను, అపాలజీ చెప్పాను, తర్వాత శిక్ష పడింది, అనుభవించాను, అయిపోయింది. కానీ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి ఇంకా నాకేందంటే త్రిపుల్ ఆర్ గారిని 4 కోస్తా అన్న జడాకి శిక్ష పడలేదు అనే బాధ కూడా ఉంది సార్ నాకు. అంటే మీ మీద అది కవర్ వేశారు, అప్పుడు మీకు ఏమనిపించింది? ఏమీ లేదు సార్. ఇప్పుడు దానికి నేనేమి దాని గురించి మాట్లాడలేదు. కానీ దాని మీద దాదాపు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులే మరి ఏదో ఒక మాట అన్నందుకు మీకు కిరణ్ గుర్తొచ్చాడు. కానీ అప్పుడు బాబు గారి ఫ్యామిలీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళు ఏది అమరావతి మహిళలు వేశ్యలు అని మాట్లాడిన వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారండి? మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా అని చెప్పి వాళ్ళు అడిగారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తా ఉంటే, సరే ఈ కేసులోని తీసుకెళ్తా ఉంటే మధ్యలో గోరంట్ల మాధవ్ వచ్చి మీ మీద అటాక్ చేశాడు. ఎక్కడ? చుట్టుకుంట దగ్గర. పోలీసులే సమాచారం ఇచ్చారంటారా అతనికి? లేదండి, అదే వాడు ఏం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి ఏమన్నా పదవి ఇస్తాడేమో అని వచ్చాడు. ఉన్నారులేండి, ఉండొచ్చు కొంతమంది. లేకపోతే ఇన్ఫర్మేషన్ మంగళగిరి నుంచి నన్ను గుంటూరు తీసుకెళ్తుంటే చుట్టుకుంట దగ్గర అక్కడ కాలేజీ నుంచి వచ్చే బస్సులు ఉంటే అక్కడ ట్రాఫిక్ ఉంటే ఆగింది. అక్కడ నా మీద అటాక్ చేయకపోతే సిఐ గారు డైరెక్ట్ చెప్పారు, ఎక్కువ చేస్తే ఇక్కడే కాల్చి పారేస్తా అన్నాడు సిఐ గారు. ఎందుకంటే నేను గోరంట్ల మాధవ్ని ఎందుకంటే నేను ఆ టైంలో నేను ఒక నేరస్తుని, నన్ను కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. నాకు ఏదన్నా పొరపాటున గాయం జరిగినా ఏదన్నా కానీ పోలీసుల మీదే కదా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. మరి అలాంటప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవటంలో తప్పులేదు. అతను ఒకడే రాలేదండి, అతనితో పాటు ఒక 10 మంది వచ్చారు. నేను అప్పుడు ఒకే మాట చెప్పా, నేను జైలు పోతేనే 10 మంది తీసుకెళ్ళాను, ఇంకా పైకి పోతే ఎంతమంది తీసుకెళ్తానో మీరే గుర్తు పెట్టుకోండి. అంటే అప్పుడు మిమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశాడు కదా ఆయన? అక్కడ ఒక చోటే కాదు, మళ్ళీ ఎస్పీ ఆఫీసులో కూడా వచ్చారు. అక్కడ కొట్టారండి వాడిని సిఐ గారు, మంగళగిరి సిఐ గారు. గోరంట్ల బాధను కొట్టాడా? కుక్కను కొట్టినట్టు కొట్టాడు. మరి ఎంత నామోషి అది? నేను పోలీసుని అన్నాడు. సరే నువ్వు పోలీసువే కావచ్చు, ఒక నేరస్తుని తీసుకొని వచ్చేటప్పుడు 10 మందిని తీసుకొని వచ్చి ఒక సిఏ గారు పక్కన ఉన్నప్పుడు నేను పోలీసుని, నేను గుడ్డలోడ తెస్తాను, ఇవన్నీ ఇప్పుడు నువ్వు చేసిన కళ్ళేందో అన్నీ తెలుసు. ఎందుకు తన్నులు తిన్నావు? నాకన్నా 2 రోజులు ఎక్కువ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఓకే, అయితే ఆ పర్యవసానం అనుభవించాడు. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా ట్రెండింగ్ అవుతున్న అంశం రావణ అంశం ఒకటి అవుతుంది. జడా శ్రావణ్, ఇందాక మీరు చెప్పారు. జడా శ్రావణ్ తాజాగా చేసిన వ్యాఖ్యల మీద మీరేం చెప్పదలుచుకున్నారు? జోసఫ్ అంటాడు, రావణాసుడు అపార శివభక్తుడు. నువ్వు రావణ అనే పేరు ఎట్లా పెట్టుకున్నావు? అంటే రాముడికి అగెనెస్ట్ ఉన్నాడు. ఏం లేదండి, కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టడానికి
ఏది దళిత క్రైస్తవులు అని పేరు పెట్టు. నువ్వు పెట్టుకుంది దళిత క్రైస్తవులు అని పేరు పెట్టి వాళ్ళు పడే కష్టాల గురించో ఏదో నువ్వు మాట్లాడుకుంటే మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ నోట్లో త్రిపుల్ ఆర్ గారి 4 గోస్త ఈ మాటలు మాట్లాడుతుంటే చిన్నోడిని లోపల వేసారు, పెద్దోడిని ఎప్పుడు లోపల వేస్తారు. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం జడా శ్రవణ్ గారి మీద కూడా కేసులు ఆల్రెడీ పెట్టారు, ఆయన కూడా జైలు వేసే అవకాశం ఉందంటారా? వేయాలండి. మీకు ఒకటి తెలుసా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అమరావతి రైతులు ఉన్నారు, జైల్లో ఉన్నారు. నాకే అర్థం కాల. అంటే దళితుల మీదనే అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 15 రోజులు జైల్లో ఉన్నారండి వాళ్ళు. జోగి రమేష్కి ఒక జనసేన కార్యకర్త సార్ బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు బస్ ఎక్కాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్ ఎక్కాలి, అమరావతి వెళ్ళాలంటే అమరావతి బస్ ఎక్కాలా, గుంటూరు వెళ్ళాలంటే గుంటూరు బస్ ఎక్కాలి. మరి మావిగన్న వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్ అంటే బస్సు ఎక్కితే వెళ్ళకూడదు, బస్సు కింద అంతకుముందు సినిమాలో బ్రహ్మానందం సినిమాలో మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆకాశం నుంచి వచ్చాను అంటే మీ ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలంటే మా బస్సు ఎక్కితే కాదు బస్సు కింద పడితే మా ఊరు వెళ్తారు అని చెప్పి మాట్లాడినట్టు యమలోకం అన్నట్టు అంతేగా. అదే అంటే ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను. అంటే క్లారిటీగా అసలు మావిగన్ అంటే ఏంది అంటే అక్కడ మావిగన్ కాదంట, రైతులు మావి జగన్. మావి అంటే ఈ భూములు, రాజధాని భూములు మావి జగన్ అనే చోట జా అనేది సైలెంట్ అయిందంట. మీకు 151 సీట్లలో 5 ఎట్లా సైలెంట్ అయిందో ఇక్కడ మీరు జా తీసేయండి. మావి జగన్లో జా తీస్తే ఏమైంది, మావి గన్ అయింది. అది అంటే దీంట్లో ఇంత అంతరార్థం ఉంది. అయితే నాకు అతన్ని చూసిన తర్వాత వెనక ప్లేసు ఇది ఎక్కడ ఏంటి అంటే అది తిరుపతిలో ఉందండి. భగవంతుడే వచ్చి చెప్పినట్టుంది ఈ భూములు రాజధాని రైతులవి అని చెప్పి డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఒక జనసేన వ్యక్తి అతను వాడిని అడగటం కూడా చాలా బాగుంది. మాజీ మంత్రి జోగి రమేష్ని జనసేన నేత అడిగాడు, ఇప్పుడు నేను బస్ స్టాండ్లో ఉన్నానండి, మావిగన్ వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కారని అడిగాడు. బస్సు కింద పడితే వెళ్తారు మావిగన్కి. అయితే చాలా సావధానంగా కూల్గానే జోగి రమేష్ ఆన్సర్ ఇచ్చాడు, అది మేము వచ్చాక చెప్తాంలే అని చెప్పి అన్నాడు. మా రాజధాని వేరే ఉంటుందిలే, మా ఓటర్లు వేరే ఉంటారులే. వాళ్ళు ఆ రకంగా ఏమండి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ పార్టీ నాయకులకి మైండ్ పోయి అసలు మమ్మల్ని రాజకీయం చేయమంటారా లేకపోతే పార్టీ మారమంటారా, ఏం చేయమంటారు? మీరు ఒకసారి రాజధాని వచ్చి అక్కడ డెవలప్మెంట్ మీరు చూస్తే కడుపు నిండిపోయిద్దండి. అంటే బాగా డెవలప్ అయిందంట కదా అక్కడ. మీకు ఈరోజు మా గుంటూరు దగ్గర రావెల అనే ఊర్లో 4700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. 70 లక్షలు ఉండేది పొలం, 4 కోట్లు ఇప్పుడు. 4 కోట్ల రూపాయలు ఒక ఎకరం. మీరు గుంటూరు నుంచి అమరావతికి 25 కిలోమీటర్లు అండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, 1 కోటి రూపాయలకి తక్కువగా ఎక్కడా కూడా ల్యాండ్ లేదు. అంటే అక్కడ ప్రజలందరూ మరి లబ్ధి చేకూరినట్టేగా, రైతులు ముఖ్యంగా. 2019 నుంచి 24 దాకా భూములు కొనే పరిస్థితి లేదు. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ చూసి. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో ట్రెండ్ అవుతున్న అంశాలను చూసుకుంటే కనుక వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మావిగన్ కట్టుబడ్డాము, మరి అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు, మావిగన్ కావాల్సిన అనుకున్న జగన్కు ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళకి పోయి వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే అది పూర్తిగా బూమరాంగ్ అయిందంటారా? ఇంకా అయిపోయింది. 11 సీట్లు, ఇంకా 11లో 1 ఎగిరేది. మొన్న 5 ఎగిరింది కదా, ఈసారి 11లో 1 ఎగిరింది. ఇంకా జగన్ తప్పితే ఎవరు ఉండరు. ఈసారి పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచింది. ఎందుకంటే మొన్న పులివెందులో ఒంటిమిట్టలో జెడ్పీటీసీ టీడీపీ గెలిచింది. ఈసారి నువ్వు చేసిన దరిద్రాలు అన్నమయ్య డ్యామ్ కూల్చేయటం, ఇప్పుడు అది కూడా పూర్తి అయింది. ఇంకా నీకు ఏ అవకాశం లేదు. మీ రాయలసీమ ప్రాంతంలో బంగారం వచ్చింది, టమాటా కచ్చప్ కానీ, బుల్లెట్ కానీ, దాదాపుగా అన్నీ కూడా అనంతపురంలో దాదాపు కార్ల గురించి కానీ మొత్తం జెట్ ఫ్లైట్లు కానీ అన్ని కంపెనీలు వస్తున్నాయి. నీకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇంకా ఈరోజు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే ఈసారి పరిమితం అవుతాడు. 11లో 1 కూడా ఎగిరిపోద్ది అంటారు. ఎగిరిపోయింది చూరా, ఖచ్చితంగా. వాళ్ళకి పోయి వాళ్ళే దవ్వుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.